జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ వైఎస్ఆర్, జగన్ జై జగన్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జై జగన్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి ఆనం విజయ్ కుమార్ నాయకత్వం. ఈరోజు వైఎస్ఆర్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. మన పార్టీని ఉత్తేజపరచుకొని అందరం మళ్ళీ జగనన్న సీఎం అవడానికి ముందుకు అడుగులు వేయడానికి ఎంతో ఉత్తేజభరితంగా ఈరోజు మనకి ఆనం విజయన్న గారు ప్రసంగించారు. ఎలాగైతే ఈరోజు యువత పోరు ఎలాగైతే ఈరోజు మనం మొదలు పెడుతున్నామో ఆ కార్యక్రమానికి అందరం మనము అక్కడికి విచ్చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని అందరినీ కోరుకుంటూ, నిజంగా ఈరోజు ఈ పార్టీలో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ పార్టీ పుట్టుక గురించి మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలంటే నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగనన్నని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మనందరం చూసాం. సో మొండి ధైర్యంతో ఎదిరించి నిలబడ్డాడు. సో ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే నిలబడ్డాం. ప్రజా బలంతో ఒక్కడిగానే గెలిచి చూపించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో కూడా ఒక సందేహం వెళ్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందిస్తారో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించగలరా అనే ఒక అనుమానం ఉన్న రోజు, అంతకు మించి తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనయుడు 10 అడుగులు ముందుకేసి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాడు. 2011 మార్చి 12వ తేదీన ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు 15వ సంవత్సరంలోకి రావటం జరిగింది. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో పెద్దలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆశయ సాధన కోసం పేద బడుగు వర్గాలకు ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయగలవు అనేది చేసి చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా విద్య పట్ల, వైద్యం పట్ల ఆయన చూపించినటువంటి శ్రద్ధ కానీ దాదాపుగా దేశానికే మార్గదర్శకంగా నిలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. తర్వాత ఈరోజు ఒక మనిషిగా మానవతా దృక్పథంతో ఎవరు అవసరమైన వాళ్ళకి కార్యకర్తలు అండగా నిలబడి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ దినాన్ని పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్మృతికి, వారి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా స్వీకరించి ఈరోజు వైఎస్ఆర్ సిపి జెండాని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎగరవేసి పార్టీ యొక్క ఆశయాలకి మేమందరం కూడా పునరంకితమై అందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి చర్యలు మా పక్క నుంచి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉంటాయని చెప్పి మనవి చేస్తూ, మరి ఆ సందర్భంగానే ఈరోజు యువత పోరు అనే నినాదంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేద బడుగు విద్యార్థులు ఎవరైతే ఫీజులు కట్టలేక పెద్ద చదువులు చదవలేక ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక అవకాశం కల్పించి ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం ద్వారా ఆ పేద విద్యార్థులందరికీ ఫీజులు కట్టి పై చదువులు చదివించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానినే ఇంకా మెరుగుపరిచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అని కొనసాగించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ విద్యార్థులకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిల్చినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు వారందరి తరఫున వినతి పత్రం తీసుకొని ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి పేద బడుగు వర్గాలకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి వారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా ఈ పర్వదినం శుభాభినందనలు వాళ్ళందరికీ తెలియజేస్తూ